మనం ఉదయాన్నే చేసిన వ్యాయామం శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక వ్యాయామం అనేది మన శరీరానికే కాదు, మన జీవితానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి నీ శరీరం కోసం నువ్వు చేసే వ్యాయామం నీ శరీరానికి నీకే పరిమితం అవుతుంది. కానీ నువ్వు ఆధ్యాత్మికంగా దేవుని ముందు చేసే ఆ వ్యాయామం అనేది నీ జీవితం అంతటికి, నీ జీవితానికి, నీ మీద ఆధారపడిన వారి జీవితానికి మేలుకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఒక్కసారి నీ యొక్క ప్రార్థనా జీవిత స్థితిని ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని ఆధ్యాత్మిక సాధన చేయడానికి దయచేసి నీవు సమ్మతంగా ఉండాలని మనవి చేస్తున్నాను.